నేను కూరికోతో ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు రాళ్ళేయద్దు, హింస చేయొద్దు అన్నావు కదా సార్, ఇవాళ వరకు వేయలే, కానీ తెలంగాణ రాకుంటే నువ్వు చెప్పినా అయినా అని చెప్పి అన్నట్టు. కోపం వస్తుంది ఏదో ఒక రోజు. ఇన్ని రోజులంటే ఓపిక పట్టినాం, ఆపినాం, నచ్చ చెప్పినాం, కానీ నువ్వు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తే ఎట్లనే? ఈ కేసులు ఒక్కటి కాదు, రెండు కాదు, 8,000 కేసులు ఏమో పెట్టిండ్రట. లక్షల మందిని ఇవాళ తెలంగాణలో అరెస్ట్ చేసి పెట్టి వదిలిపెట్టమని చిదంబరం గారు ఆర్డర్ రాశారు. కానీ మన రోషయ్య గారికి ఉత్తరం ముట్టలేదట. ఎన్ని రోజులైంది ఉత్తరం ముట్టక? 9 డిసెంబర్ కాడికి వెళ్ళి ఢిల్లీలో రాస్తే ఇప్పటిదాకా ఇంకా ఉత్తరం ముట్టలేదు ఆయనకి. ఇంకా ఆ ఉత్తరం ఎప్పుడు ముడుతుందో, మన కేసులు ఎప్పుడు ఎత్తేస్తారో కూడా అర్థమైతలేదు. ఇటువంటి సర్కార్ల మొన్న మహిళలందరూ కలిసి మన నాంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ లా బాగా ఏమంటాం కదా, పబ్లిక్ గార్డెన్ లో మీటింగ్ పెట్టుకుందామంటే ఆడవాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే కూడా పర్మిషన్ ఇవ్వనన్నారు. ఇక ఇట్లాంటి గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ మనం ఎందుకు సహకరించాలి చెప్పండి? మనకు ఒక్క విషయం కూడా ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ పైసలు వస్తే మొత్తం తెలంగాణకి 20 కోట్లు 30 కోట్లు ఇస్తారట. 500-600 కోట్లు కడప జిల్లాకే ఇస్తారట. ఇప్పటికీ కూడా మనకు రోడ్లు బిల్డింగ్ల కోసం పైసలు వస్తే 30 కోట్లు మనకు, మిగిలిన 700-800 కోట్లు ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోతున్నాం. పని కూడా మనం చేయాలి. అదేంటంటే ఈ సారాయిలు గిరాయిలు రమ్ములు విస్కీలు ఇవి కూడా బంద్ చేయాలి. ఎందుకంటే వాటి మీద కట్టే పన్నుతోనే ఇలా గవర్నమెంట్ నడుస్తున్నది. ఇగో ఇంతసేపు ఇక్కడ గౌడ కుల వృత్తి చేసుకునేటువంటి వాళ్ళని నేను చూసిన. నిజంగా కళ్ళు తాగితే వాళ్ళకైనా బతుకు తెరువు, కానీ ఇలా మనం బ్రాండీలు విస్కీలు తాగితే జేబులో పైసలు కాలి, వాని ఖజానాకు పైసలు నిండే. ఏం లాభం ఇట్లాంటివన్నీ చేసి? కనుక ఇవన్నీ కూడా మనం బంద్ చేసుకొని మనం నిజంగా ఇలా ఈ గవర్నమెంట్ నడవనీయకుండా చేయవలసి వస్తుంది. అగర్ ప్రకటన రాకపోతే ఏం ప్రకటన రావాలి సార్ అని మీరు అడగచ్చు. తెలంగాణ ఏర్పాటు కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయాలి 9వ తారీఖు నాడు ప్రకటన. రెండోది ఏంది, కట్టుబడి ఉన్నామంటే నడుస్తుందా? స్టాండర్డ్ సైకిల్ దొక్కినట్టే, అది ముందుకు పోదు వెనుక పోదు, గాన్నే గిరగిర తిరుగుతుంటది. కట్టుబడి ఉండుడే కాదు, మనం ఏం అడుగుతున్నామంటే నువ్వు ఎంత కాలం లోపల తెలంగాణ ఇస్తావు? సంవత్సరంన్నరనా? అది కూడా మాకు స్పష్టం చేయమని అడుగుతున్నా. ఈ రెండు విషయాలు మాకు తేలాలి. ఎందుకు ఇన్న అంటున్నామంటే తెలంగాణ ఎన్నో ఏళ్ళు మోసపోయి, ప్రణబ్ కమిటీ చేసిందంటే పని చేయలేదు, రోషయ్య కమిటీ చేసిందంటే అది ఎన్నడూ కాగితమే తప్పగానే అది ఎన్నడూ కూర్చున్న ముచ్చటైతే నేను చూడలే, ఎవరం చూడలేదు. కనుక ఎప్పుడు కూడా తెలంగాణకు మోసమే. కాబట్టి మనం ఇవాళ తెలంగాణ విషయంలో మనం ఏది చెప్పినా కానీ వెంటనే నమ్మటానికి సిద్ధంగా లేము. స్పష్టంగా తెలంగాణ వచ్చే వరకు కూడా మన ఈ పోరాటం అనేది పార్లమెంట్ లో బిల్లు పెట్టి సంతకం అయ్యేదాకా కూడా మనం కొట్లాట ఆగే ముచ్చట్లేదు. అప్పటిదాకా మనం కొట్లాడుతూనే ఉంటాం. రూపం మారుతుంది. రేపు మనకు స్పష్టమైన ప్రకటన వస్తే మనం ఇంకో రూపంలో కొట్లాడతాం. ఆ తర్వాత మనకు బిల్లు పెట్టేటప్పుడు ఇంకేమన్నా అన్యాయం అనిపిస్తే ఇంకో రూపంలో కొట్లాడతాం. మొత్తం మీదనైతే తెలంగాణ ఇగో బిల్లు అయిపోయిందా, ఇక తెలంగాణ వస్తుందనే దాకా మనం ఉట్టిగా ఉండేది లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన నాయకత్వాన్ని గట్టిగా ఉరికించాలి. ఈ రెండు పనులు చేస్తే తప్ప మనకు తెలంగాణ అనేది రాదు. ఈ పని మనం స్పష్టంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉద్దేశంతోనే ఇవాళ గవర్నమెంట్ మీద మనం ఎప్పుడు గట్టిగా ప్రకటన చేసి ఆందోళన తీవ్రమైతుందో ఒక విషయం, ఒక ప్రకటన అనేది వస్తున్నది. ఇవాళ దినం కూడా గవర్నమెంట్ కమిటీ అన్నది, మరి విధి విధానాలు రాలే. మనం ఇంట్లో కూర్చుంటే ఏం లేదు, ఉట్టి మాట అయిపోతుంది. మనం గట్టి కొట్లాడితేనే మనకు అనుకూలమైన ప్రకటన ఒకటి రావడానికి అవకాశం ఉంది. అందుకని ఏమనుకున్నాం, నిన్న 1వ తారీఖు రోజు కలెక్టరేట్ల ముట్టడి అని పిలిపించి పెద్ద ఎత్తున జరిగింది అన్ని కలెక్టరేట్ల ముందు. సరే, అది వేరే మాట, మనల్ని అరెస్ట్ చేసి పెట్టి 2వ తారీఖు నాడు అసెంబ్లీ గాంధీ బొమ్మ కాడ దీక్షలు అనుకున్నాం. అయితే ఏం జరిగింది, 2వ తారీఖు రోజు ఆ దీక్షల కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు పోయినరో లేదో కానీ అసెంబ్లీని జైలు కానా చేసి పారేసాయి. ఎవరిని లోపలికి పోనీయలేదు, ఎమ్మెల్యేలను చూడనీయలేదు. వాళ్ళు గేట్ లోపల ఉంటే మనం గేట్ యువతల లైన్ నిలబడి ఎమ్మెల్యేలను చూసి వస్తాం కదా, కానీ దగ్గరికి కూడా పోనీయలేదు. అట్లా జరిగింది. ఇవాళ దినాన మానవహారం జరిగింది. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ జిల్లా అవతలి ఒడ్డు నుంచి, మహారాష్ట్ర ఒడ్డు నుంచి ఇటు మన రాయలసీమ అంచున ఉన్నటువంటి అలంపూర్ దాకా, ఆదిలాబాద్ టు ఆలంపూర్ దాకా మనకు మానవహారం 550 కిలోమీటర్. భారతదేశంలో అతిపెద్ద మానవహారం. ప్రపంచంలో కూడా ఇంత వింత, ఇంత అద్భుతం ఎన్నడూ కూడా జరగలేదు. ఇటువంటి నిరసన కార్యక్రమం ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు.
ఆదిలాబాద్ అవతల ఒడ్డు నుంచి 150 కిలోమీటర్లు ఒక్క పొడుగున సాగింది. ఆ తర్వాత మధ్య మధ్యన అక్కడక్కడ కొంచెం మనకు గ్రామాలు లేక అడవులు గుట్టలు ఉన్న చోట కొంత తెగి ఉన్న మొత్తం మీద అక్కడి నుంచి ఇక్కడి దాకా ఇవాళ 2 లక్షల మంది ఒక్క ట్యాంక్ బండ మీదనే ఇవాళ 4-5 వేల మంది ఇవాళ మానవహారం ఏర్పాటు చేశారు. ఇవాళ చార్మినార్ దగ్గర పెద్ద ఎత్తున ముస్లింలు అందరూ హిందువులు అందరు కలిసి ఇవాళ మొట్టమొదటిసారి చార్మినార్ చుట్టూ పెద్ద మానవహారం ఏర్పాటు చేశారు. మామూలు ముచ్చట కాదు. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినట్టు ఏం చెప్తున్నారు? మేము సంఘటితంగా ఉన్నాం, తెలంగాణ కోసం నిలబడ్డాం, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడతామని ఇలా మానవహారం ద్వారా స్పష్టం చేసి మరి రేపేం కార్యక్రమం సార్ అని మీరు అడగచ్చు. రేపు రాజీవ్ రహదారి మీద వంట వరపు ఆటపాట, వరంగల్ పోయే రోడ్డు మీద కూడా వంట వరపు ఆటపాట. వరంగల్ పోయే మొదట్లో హైదరాబాద్ దాటంగానే ఉప్పల్ దాటానికి ఏం ఊరు తగులుతుంది? గట్కేసర్. మరి గట్కేసర్లో రేపు ప్రోగ్రాం గట్టిగా అయితే హైదరాబాద్ కాదు ఢిల్లీ దాకా కూడా విషయాలు అనేవి తెలుస్తాయి. కనుక గట్టిగా రేపు గట్కేసర్ కార్యక్రమం జరగాలి. సార్లు వచ్చిండ్రు పోయిండ్రు, రేపు గట్కేసర్లు ఏం జరగలేదు అని అంటే మీ ఇజ్జత్ పోతుంది, నా ఇజ్జత్ పోతుంది. 40 రోజులట దీక్షట ఏం లేదు అని. కనుక రోడ్ల పక్క పంటి వండుకున్నా రేపు రోడ్ల మీద కూర్చుండు తినుడు 2 గంటల దాకా పిల్లగాళ్ళు క్రికెటే ఆడతారు, బతుకమ్మలే ఆడతారు, ఏమేం చేస్తారో కానీ మొత్తం మీద ఈ గట్కేసర్ మండలంలో అన్ని గ్రామాలలో కూడా కొంత కార్యక్రమం జరిగేటట్టు చూడాలని నేను ఇక్కడ మిత్రులందరికీ కూడా నేను కోరుతున్నా. మిత్రులారా, మనం మాత్రం గట్టిగా ఉండాలి. తెలంగాణ తెచ్చుకునే ఖాయంగా. కొంతమందికి డౌట్ వస్తుంది వచ్చేనా సార్ అని. నాకు మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే విడాకుల పత్రం ఆలుమొగలకు పంచాయతీ అయితే ఎప్పుడు వస్తుంది? ఇక్కడ పెద్దలందరికీ ఎరికే. ఇద్దరు విడిపోయి భర్తతోని భార్య తెగదెంపులు చేసుకొని అత్తగారింటికి పోయినాక గప్పుడు విడాకుల కాగితం వస్తుంది. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కూడా విడిపోయినాయి. పార్టీలు 2 ముక్కలు అయిపోయినాయి. కాంగ్రెస్ 2 ముక్కలు, టీడీపీ 2 ముక్కలు, అన్ని పార్టీలు ముక్కలు. టీడీపీ అయితే ఎక్కడోడక్కడ బాజాబ్తా పంపకాలు కూడా అయిపోయినాయి. ఇంకా టీడీపీలో కాంగ్రెస్ ఇంకా పంపకాల దాకా ముచ్చట రాలే కానీ మిగిలిన పార్టీలలో అయిపోయినాయి. ఎక్కడిదక్కడ స్పష్ట ఆఫీసులో ఒకరు చూసుకునే ముచ్చట్లే. మన సమాజం ఇవాళ మొట్టమొదటిసారి మనం ధైర్యంగా మన తెలంగాణ మాట మనం మాట్లాడుతున్నాం రోడ్డు మీద. ఇదివరకు రోడ్డు మీద పోయి తెలంగాణ అన్నంటే జర సిగ్గుపడేదేమని అనుకుంటారేమో, బతుకనిస్తారు. మా ఇంటికాడ ఆటో వాళ్ళు ఉండే అంత వాళ్ళే సార్ ఎక్కకపోతే తిప్పలైతుందేమో అని. మొన్న జనవరి 26 నాడు ఇవాళ నువ్వే జెండా ఎగరేయాలి సార్ వాళ్ళు వద్దని చెప్పి వచ్చింది మా ఇంటికాడికి. మళ్ళీ లొల్లి చేయరాని అంటే ఏమైతుంది అయింది అని ఒక ఆటో ఆయన అంటున్నాడు నాతోని. ఇక ఏమైతుంది అయింది సార్, ఇక మస్తు చూసినా మీకు ఇప్పుడు ఊకునేది లేదు, అయిపోయింది. ఎక్కడికక్కడ తెగదెంపులు జరిగిపోయినాయి. ఇవాళ మన పండుగలు మన ముచ్చట మనం వెనుకకు పోతలేము. ఇక కనుక ఈ విషయం ఇంత జరిగినాక ఇక జరగవలసిందేంది? రాజముద్రేసుడే కదా. ఆఖరికి అంత అయిపోయింది, ఇడుపుకాయితం రాసుడే కదా. అది ఆగుతుందా ఎక్కడన్నా? ఇంత దాకా వచ్చినాక విడిపోయినాక ఎవరన్నా బలవంతంగా కలిపి ఉంచినా అది కుదరదు. ఇప్పుడు తెలంగాణను ఆంధ్రను అతికిపెట్టేటువంటి అరల్డైట్ ప్రపంచంలో రానే లేదు. ఫెవికాల్ ఇంకే తయారు కాలే, గంత ఇరిగిపోయింది. ఇది 2 మనసులు విరిగిపోయినాయి, కలిసి ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇంకా స్పష్టంగా తెలంగాణ వచ్చుడే. ఆ రాజముద్ర వేయక తప్పదు. మనం గట్టిగా నిలబడాలి. తెలంగాణ బలమేమో మందబలం, ఆంధ్ర బలమేమో పైస బలం. వాళ్ళు పైసలతో చక్రం తిప్పుతాడు, మనం మందతోని గట్టిగా నిలబడి మనం ప్రపంచాన్ని మారుస్తాం. ఇయ్యాల కాదు, సమ్మక్క సారక్క కాడి నుంచి సర్వాయి పాపని కాడి నుంచి ఇయ్యాల దాకా తెలంగాణలో మార్పు వచ్చిందంటే జనం కొట్లాడి తెచ్చుకున్నది. ఇయ్యాల కూడా మనం ఇంత గట్టిగా ఉండి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాక గింతమంది నేను గింతసేపు మాట్లాడినా సలివెట్టంగా కూడా ఇక్కడ కూర్చున్నారంటే తెలంగాణ కోసం ఊరుకుంటారా? మనసు లోపల గుండె మండుతున్నది, వేడి పుట్టిస్తున్నది. అందుకనే ఇంత సలివెట్టినా మనం ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. తప్పనిసరిగా నాకు విశ్వాసం ఉన్నది, ఈ కొట్లాట ముందుకు పోతుంది. తప్పనిసరిగా మనం గెలుస్తాం. తప్పనిసరిగా మన తెలంగాణ వస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం హైదరాబాద్కి దిగి వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ ఇస్తదనేటువంటి విశ్వాసం నాకున్నది. అందుకని మిత్రులారా, మనం సంఘటితంగా నిలబడాలి, విడిపోవద్దు. మన రాజకీయ నాయకత్వం కూడా చిత్తశుద్ధితోని మన కోసం పనిచేసేటట్టు చూడాలి. అవి చేయగలిగినప్పుడు మన తెలంగాణ మనం తెచ్చుకుంటాం. ఆ దిశగా ఈ గట్కేసరి అలా ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణాన్ని, మొత్తం హైదరాబాద్ను కదిలించగలిగేటువంటి ఒక ఉద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి రీతిలో కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ అద్భుతమైనటువంటి పాటలు పాడి ఇక్కడ
మొత్తం ప్రజల్ని కూడా ఉత్తేజితం చేసినటువంటి కళా బృందాలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.